హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ది రఫీ. ఫ్రెండ్స్, రేపు నేను మీకు ఒక మంచి బ్లూటూత్ ఇయర్ ఫోన్ సంబంధించిన ప్రోమో కోడ్ అనేది షేర్ చేస్తాను. బ్లిట్జ్వుల్ఫ్ కంపెనీకి సంబంధించిన స్పోర్ట్స్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్. దీని కాస్ట్ ₹1660 ఉంటుంది. సో దీన్ని నేను ఫైనల్గా రిక్వెస్ట్ చేసి 1060 రూపీస్కి అయితే ప్రోమో కోడ్ని రిక్వెస్ట్ చేశాను. దీనికి సంబంధించిన ప్రోమో కోడ్ అనేది రేపు మార్నింగ్ మీకు కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే నా నుంచి ఒక రిక్వెస్ట్, సో లాస్ట్ 15 రోజుల నుంచి మన ఛానల్ గ్రోత్ అనేది చాలా దారుణంగా ఉంది. సో షేర్స్ లేవు, అలాగే సబ్స్క్రైబర్స్ లేరు. ఇంతకుముందు మనకి పర్ డే 150-100 సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు మరీ దారుణంగా 30-40-50 సబ్స్క్రైబర్లు వస్తున్నారు. సో మీరు షేర్ చేస్తుంటేనే మన ఛానల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అది కాకుండా మీకు తెలుసు మన ఛానల్ గ్రోత్ అనేది చాలా తక్కువ, వ్యూస్ తక్కువ, మనకి ఇన్కమ్ కూడా లేదు. సో అందుకని మీరు కొంచెం షేర్ చేసి మన ఛానల్ కొంచెం ఇంప్రూవ్ చేయండి. ఇక్కడ నుంచి కూడా మీకు ఇలాంటి మంచి ఆఫర్స్ అలాగే కూపన్ కోడ్స్ అనేవి షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక ఈరోజు మనకు కొంచెం ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్లోనే న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ CEO మాధవ్ సేతు ఈరోజు వాళ్ళ 5 ఫోన్లకు సంబంధించిన ఫిబ్రవరి అప్డేట్కి సంబంధించిన రోడ్ మ్యాప్ని అనౌన్స్ చేశారు. అంటే ఈ ఫిబ్రవరిలో వాళ్ళ 5 ఫోన్లకి ఎలాంటి అప్డేట్స్ రాబోతున్నాయి అనేది వాళ్ళు అనౌన్స్ చేశారన్నమాట. మనం ఒక్కొక్కసారి ఇండివిజువల్గా ఏ ఫోన్కి ఎలాంటి అప్డేట్ రాబోతుంది అనేది చూద్దాం. రియల్మీ 1కి ఫస్ట్ మనకి బూట్ లోడర్ అన్లాకింగ్ ఫెసిలిటీ అనేది ఈ ఫిబ్రవరి ఎండింగ్ కల్లా వస్తుందని చెప్తున్నారు. అలాగే మనకి పవర్ మెనూ ఉంటుంది కదా, పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేసినప్పుడు ఆ పవర్ మెనూలో రీబూట్ ఆప్షన్ కూడా యాడ్ చేయబోతున్నారు. అలాగే కెమెరాలో వీళ్ళ కొత్త లోగో ఉంది కదా, రియల్మీకి సంబంధించిన వాటర్ మార్క్, ఈ వాటర్ మార్క్ ఫెసిలిటీని కూడా వీళ్ళు ఈ ఫిబ్రవరిలోనే తీసుకొస్తానని చెప్తున్నారు. అలాగే మనకి ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్ కూడా ఈ మంత్లో వస్తుందని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ రియల్మీ 2కి అలాగే రియల్మీ C1కి సేమ్ అనమాట. మనకి ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్ మాత్రమే వస్తుంది ఈ మంత్లో. అలాగే రియల్మీ 2 ప్రోకి మనకి ఫింగర్ ప్రింట్ షట్టర్ అని తీసుకురాబోతున్నారు. అంటే మనకి ఫింగర్ ప్రింట్ యూజ్ చేసుకొని కెమెరాతో ఫోటోలు తీసుకునే ఫెసిలిటీని ఈ మంత్లో తీసుకురాబోతున్నారు. అలాగే మనకి ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్ కూడా ఈ మంత్లో వస్తుందని చెప్తున్నారు. ఇక రియల్మీ U1కి సంబంధించి ఓన్లీ మనకి ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్ మాత్రమే వస్తుందని చెప్తున్నారు. ఇవి అన్ని ఫోన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట, ఈ మంత్లో రాబోయే అప్డేట్స్. గూగుల్ త్వరలోనే మనకి గూగుల్ మ్యాప్స్లో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ని తీసుకురాబోతుంది. ఇప్పటివరకు మనం జనరల్గా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే మనం ఏం చేస్తాం, గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తాం, నావిగేషన్ ఓపెన్ చేస్తాం. అక్కడ మనకి ఒక బ్లూ కలర్ నావిగేషన్ అనేది పోతూ ఉంటుంది. మనం ఎడిపోతున్నామో అది ఎడిపోతుందో మనకి ఒక్కొక్కసారి అంత అర్థం కాదు. ఓన్లీ మనకి మ్యాప్ అయితే ఉంటుంది, స్ట్రీట్ వ్యూ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇక దీంట్లో వీళ్ళు అగ్మెంటెడ్ రియాలిటీని యాడ్ చేయబోతున్నారు. అంటే AR ఫీచర్స్ని దీంట్లో యాడ్ చేయబోతున్నారు అనమాట. ఇది ఎలా పనిచేస్తుందంటే, వన్స్ మీరు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసిన తర్వాత కింద మీకు ఒక కెమెరా షట్టర్ బటన్ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మీరు ఒకసారి టర్న్ ఆన్ చేశారనుకోండి, మీకు దగ్గరలో ఏదైనా ఒక పాపులర్ బిల్డింగో లేకపోతే బ్రిడ్జో లేకపోతే ఏదైనా షాపింగ్ మాల్ ఏదైనా ఒకదాన్ని మీరు ట్యాప్ చేశారనుకోండి, సో అక్కడ నుంచి మీరు ఎక్కడికి వెళ్ళాలనేది ఆటోమేటిక్గా మీకు కెమెరాలో డైరెక్షన్స్ చూపిస్తూ ఉంటుంది అనమాట. అంటే మీరు పోతూనే మీకు ఆ కెమెరాలో మనం చూసుకుంటూ పోవచ్చు అనమాట ఎటు పోతున్నాం అనేది. సో అదొక ఇంట్రెస్టింగ్ ఫీచర్. దీని త్వరలోనే వీళ్ళు గూగుల్ మ్యాప్స్కి యాడ్ చేయబోతున్నారు. ఇది రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందని చెప్తున్నారు. అంటే మీరు జనరల్గా ఒక ప్లేస్ నుంచి హైదరాబాద్లో కూకట్పల్లి నుంచి పంజాగుట్టకి వెళ్ళాలనుకోండి, సో మీకు ఎలా వెళ్ళాలి అనేది వాళ్ళు క్లియర్గా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్తో చూపిస్తారు. ఇది ఒక మంచి పాయింట్ అనమాట. సో దీన్ని మీరు ఇప్పుడు ఒకసారి చూస్తారు కదా, ఈ డేటా అనేది ఆటోమేటిక్గా సేవ్ కూడా చేసుకుంటుంది. సో నెక్స్ట్ టైం వేరే వాళ్ళు అదే ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలనుకుంటే ఆ డేటా అనేది ఆటోమేటిక్గా యూజ్ అవుతుందని చెప్తున్నారు. దీన్ని లోకల్ గైడ్స్ అనే ఒక కొత్త ఫీచర్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఇది మనకి AR కోర్తో రన్ కాబోతుంది అనమాట. ఇప్పుడు మనకి స్మార్ట్ ఫోన్ కంపెనీలో కొత్త ట్రెండ్ ఏంటంటే సబ్ బ్రాండ్స్. ఎప్పుడైతే ఒప్పో రియల్మీని ఇంట్రడ్యూస్ చేసిందో, ఆ తర్వాత షామీ పోకోని ఇంట్రడ్యూస్ చేసింది, ఇప్పుడు కొత్తగా వివో కూడా ఒక కొత్త సబ్ బ్రాండ్ని తీసుకురాబోతుంది. సో వీళ్ళు కూడా బడ్జెట్లో మంచి స్పెసిఫికేషన్స్తో తక్కువ కాస్ట్లోనే ఫోన్లు తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక కొత్త సబ్ బ్రాండ్ని వీళ్ళు అనౌన్స్ చేశారు. దీని పేరు IQ. నేనైతే IQ అని చదువుతున్నాను, ఎందుకంటే దీని స్పెల్లింగ్ IQOO అని ఉంది. సో దీనైతే ఎలా చదవాలో వాళ్ళకు కూడా క్లారిటీ లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా పోస్టులు పెట్టారు. సో దీన్ని ఎలా చదవాలనుకుంటున్నారు అనేది వాళ్ళ క్వశ్చన్లు కూడా అడుగుతున్నారు. దీని పేరు అయితే నేనైతే IQ అనుకుంటున్నాను. ఈ IQ అనే ఒక కొత్త సబ్ బ్రాండ్ని వీళ్ళు అనౌన్స్ చేశారు ఈరోజు. త్వరలోనే ఈ కంపెనీ నుంచి వీళ్ళు ఒక కొత్త స్మార్ట్ ఫోన్ కూడా రిలీజ్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. సో యాజ్ యూజువల్ వీళ్ళు కూడా ఒప్పో ఎలాగైతే రియల్మీ సబ్ బ్రాండ్ లాగా డివైడ్ అయిపోయి ఆ తర్వాత ఓన్గా బ్రాండ్ లాగా ఫామ్ అయిందో అలా ఉంటుందా, లేకపోతే వీళ్ళు షామీ పోకో ఫోన్ లాగా ఆటోమేటిక్గా వీళ్ళు వాళ్ళ సబ్ బ్రాండ్ కింద ఉంటారా, లేకపోతే రెడ్మీ లాగా వీళ్ళు సపరేట్ డెసిషన్ తీసుకుంటారా, ఇవన్నీ క్లారిటీ అయితే లేదు. కానీ వీళ్ళు ఒక కొత్త సబ్ బ్రాండ్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు, దాని పేరు IQ. ఇది త్వరలో మనకు ఒక మంచి స్మార్ట్ ఫోన్ని తీసుకురాబోతుంది.
నోకియా నుంచి నెక్స్ట్ రాబోతున్న ఫ్లాగ్షిప్ ఫోన్ నోకియా 9 ప్యూర్వ్యూ. ఈ ఫోన్కి సంబంధించిన కొన్ని లీక్స్, ఇమేజెస్ అనేవి ఎప్పటి నుంచో మనకి నడుస్తూనే ఉన్నాయి. ఈ ఫోన్లో మనకి బ్యాక్ సైడ్ 5 కెమెరాలతో రాబోతుంది. దీన్ని పెంటా కెమెరా సెటప్ అంటారు. దీంట్లో వీళ్ళు వాడిన లెన్స్ జీస్ లెన్సెస్ అనమాట. ఈ ఫోన్కి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అనేవి ఈరోజు యాక్సిడెంటల్గా బయటకు వచ్చినాయి. ఇది మనకి రేపు MWC ఈవెంట్లో అఫీషియల్గా లాంచ్ కాబోతుంది. అయితే దీంట్లో మనకి 6 ఇంచెస్ క్వాడ్ HD+ డిస్ప్లే ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే దీంట్లో మనకి బేస్ వేరియంట్లో 4GB ర్యామ్ ఉంటుంది, 128GB ఇంటర్నల్ మెమరీ ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఇది మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 845 చిప్సెట్తోనే రాబోతుంది. అంటే ఇది మనకి 5G అయితే సపోర్ట్ చేసే అవకాశం అయితే లేదు. అయితే దీంట్లో మనకి యాజ్ యూజువల్ నేను చెప్పినట్టుగా బ్యాక్ సైడ్ 5 కెమెరాలు ఉంటాయి కదా, ఇవి జీస్ లెన్సెస్. మరి ఈ 5 కెమెరాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది మనకి రేపు MWC ఈవెంట్లో అఫీషియల్గా అనౌన్స్ అయితే అవుతుంది. వాట్సాప్ ఈరోజు బీటా మెంబర్స్ కోసం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ని రోల్అవుట్ చేసింది. సో ఎవరైతే బీటా మెంబర్స్లో ఉన్నారో వాళ్ళు ఒకసారి మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి మీ వాట్సాప్ని అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మీ సెట్టింగ్స్లోకి వెళ్ళండి, వాట్సాప్ సెట్టింగ్స్లోకి. ఇక్కడ సెట్టింగ్ ప్యానల్ మొత్తం కూడా వీళ్ళు రీడిజైన్ చేశారు. పైన మీ నేము, అలాగే DP, అలాగే కింద చార్ట్ సెట్టింగ్స్, అకౌంట్ సెట్టింగ్స్, అలాగే ప్రైవసీ, డేటా, ఇవన్నీ కూడా కొంచెం రీడిజైన్ అనేది వీళ్ళు చేశారు. ఇంతకుముందు మనకి చార్ట్ సెట్టింగ్స్లో ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే టిక్ కొట్టాల్సి వచ్చేది. ఇప్పుడు మాత్రం మనకి స్లైడింగ్ ఆన్ ఆఫ్ బటన్స్ని వీళ్ళు తీసుకొచ్చారు. అలాగే ఇంతకుముందు మనకి డేటా యూసేజ్లో సెట్టింగ్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉండేది. ఇప్పుడు మాత్రం కొంచెం డిజైన్ అనేది వీళ్ళు మార్చారు. సో ఈ యాప్ అప్డేట్ మీకు 2.19.45లో ఈ అప్డేట్స్ అనేవి వీళ్ళు తీసుకొచ్చారు. ఒకసారి చెక్ చేసుకోండి ఎవరైతే బీటా మెంబర్స్ ఉన్నారో వాళ్ళు. గూగుల్ త్వరలోనే జీమెయిల్కి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ని తీసుకురాబోతుంది. ఇది మనకు ఓన్లీ వెబ్ వర్షన్ అనమాట. అంటే మనం కంప్యూటర్లో జీమెయిల్ ఓపెన్ చేసినప్పుడు జనరల్గా ఒక మెయిల్ మీద రైట్ క్లిక్ ఇచ్చినాం అనుకోండి, అక్కడ ఓన్లీ మనకి 4 ఆప్షన్స్ కనిపించేవి. మూవ్ టు, అలాగే మార్క్ యాజ్ రీడ్, డిలీట్, ఆర్చివ్, ఈ 4 ఆప్షన్సే కనిపించేవి. కానీ February 22 అంటే రేపు రాబోయే February 22కి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ని వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఈ అప్డేట్లో వీళ్ళు కొన్ని అడిషనల్ ఫీచర్స్ అనేవి రైట్ క్లిక్కి యాడ్ చేయబోతున్నారు. అంటే మనం ఏదైనా ఒక మెయిల్ మీద రైట్ క్లిక్ ఇచ్చినాం అనుకోండి, అక్కడ కొన్ని అడిషనల్ ఫీచర్స్ అనేవి తీసుకురాబోతున్నారు. దాంట్లో మనకి మేజర్గా రిప్లై, అలాగే ఫార్వర్డ్, అలాగే స్నూజు, లేబుల్, అలాగే మ్యూట్, అలాగే ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్, ఇలాంటి కొత్త ఫీచర్స్ని వీళ్ళు తీసుకురాబోతున్నారు. కొంచెం స్మార్ట్గా, అంటే ఒకే క్లిక్లో మనకి ఏ పని అయిపోయేలాగా కొన్ని అడిషనల్ ఫీచర్స్ అనేవి ఈ రైట్ క్లిక్కి వీళ్ళు యాడ్ చేయబోతున్నారు అనమాట. ఇది మనకి February 22 అప్డేట్లో రాబోతుంది. షామీ రెడ్మీ నోట్ 7ని మన ఇండియాలో February 2nd వీక్లో కానీ 3rd వీక్లో కానీ లాంచ్ చేస్తారని ఇప్పటివరకు అందరూ అనుకున్నారు. కాకపోతే ఈరోజు ఒక రిపోర్ట్ ప్రకారం మనకి రెడ్మీ నోట్ 7 అనేది మార్చ్లో లాంచ్ చేసే అవకాశం ఉందని అర్థమవుతుంది. సో దీన్ని వీళ్ళు February నుంచి మార్చ్కి షిఫ్ట్ చేసినట్టున్నారు. అలాగే రెడ్మీ నోట్ 7 January 15th మనకి చైనాలో లాంచ్ అయింది. ఆ రోజు నుంచి మొత్తం 4 వీక్స్, అంటే మనకి ఒక నెలలో 4 వారాల్లో వీళ్ళు సేల్స్ అనేవి చేశారు. 4 వారాల సేల్స్ వీళ్ళకి 1 million+ డివైసెస్ అమ్మినారని చెప్తున్నారు. సో ఇది మన ఇండియాకి అయితే తీసుకురాలి, కానీ అక్కడ మాత్రం సేల్స్ బాగానే జరుగుతున్నాయి. మరి వీళ్ళు ఖచ్చితంగా మార్చ్లో దీన్ని తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. షామీ త్వరలోనే చైనాలో రెడ్మీ 7ని లాంచ్ అయిపోతుంది. ఇది మనకి ఇప్పుడు ఏదైతే రెడ్మీ 5, రెడ్మీ 6 ఉంది కదా, దాని తర్వాత రాబోయే నెక్స్ట్ సక్సెసర్ అనమాట. సో ఇది మనకి బడ్జెట్ స్మార్ట్ ఫోన్. ఇది కూడా మనకి 10,000 బడ్జెట్లోనే లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక ఈ ఫోన్కి సంబంధించిన 3C సర్టిఫికేషన్ అనేది ఈరోజు చైనాలో కంప్లీట్ అయిందని చెప్తున్నారు. 3C అంటే కంపల్సరీ సర్టిఫికేషన్ ఆఫ్ చైనా అనమాట. CCC కంపల్సరీ సర్టిఫికేషన్ ఆఫ్ చైనా. దీనికి సంబంధించిన సర్టిఫికేషన్ ఈరోజు కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు. అయితే దీంట్లో మనకి మొత్తం 3 వేరియంట్స్ వస్తాయని చెప్తున్నారు. మరి దాంట్లో ర్యామ్ వేరియంట్స్, అలాగే స్టోరేజ్ వేరియంట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది మనకి మేబీ లాంచ్ తర్వాతే అర్థమవుతుంది. ఇక ఇది కూడా మనకి 10,000 బడ్జెట్లోనే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. రెడ్మీ 6ని వీళ్ళు మీడియాటెక్ హీలియో P22 ప్రాసెసర్తో తీసుకొచ్చారు. దీంట్లో ఉన్న స్నాప్డ్రాగన్ సిరీస్ని వీళ్ళు కంటిన్యూ చేస్తే బాగుంటుంది. మీడియాటెక్ అంత సక్సెస్ అయితే అవ్వలేదు మన ఇండియాలో. ఖచ్చితంగా నెక్స్ట్ ఫోన్లో వీళ్ళు స్నాప్డ్రాగన్ వేరియంట్స్ని కంటిన్యూ చేస్తే కొంచెం బాగుంటుందని అనుకుంటున్నాను. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు 2 అప్లికేషన్స్ గురించి చెప్తాను. ఒకటేమో యాప్, రెండోది గేము. ఫస్ట్ గేమ్ గురించి చెప్తాను. గేమ్ ఏంటంటే మీకు హిడెన్ ఆబ్జెక్ట్ ప్రో. ఇదేంటంటే జనరల్గా ఒక ఓల్డ్ స్టైల్ ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి, దాంట్లో కొన్ని ఆబ్జెక్ట్స్ అనేవి హైడ్ చేసి ఉంటాయి, వాటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఒక టైం పాస్ గేమ్. దీని కాస్ట్ 30 రూపాయలు. ఈరోజు ఫ్రీగా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక రెండోది ఏంటంటే ఒక మీడియా ప్లేయర్ అనమాట. జనరల్గా మీ ఫోన్లో ఉన్న వీడియోస్ చూడడానికి మీరు MX ప్లేయర్ వాడుతూ ఉంటారు. MX ప్లేయర్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మీకు అన్ని యాడ్స్ ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. సో ఇది ఒక
ఫుల్ వర్షన్ మీడియా ప్లేయర్ అనమాట. దీని పేరు టోటల్ మీడియా ప్లేయర్ ప్రో. దీని కాస్ట్ ₹199 ఈరోజు ఫ్రీగా ఉంది. సో దీంట్లో అన్ని రకాల వీడియో ఫార్మాట్స్ అలాగే ఆడియో ఫార్మాట్స్ అనేవి సపోర్ట్ చేస్తాయి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్. సో మళ్ళీ నా నుంచి ఒక రిక్వెస్ట్, ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దానివల్ల మనకు కొంచెం గ్రోత్ అనేది వస్తుంది. వ్యూస్ అనేవి రావట్లేదు, నోటిఫికేషన్స్ రావట్లేదు, అసలు ఇన్కమ్ కూడా లేదు. సో ఇది అర్థం చేసుకొని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.